గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం తూములూరు గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని తెనాలి సబ్ కలెక్టర్ సందర్శించారు. అక్కడ తుఫాను బాధితులకు ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించి పెద్దలతో పిల్లలతో మాట్లాడి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చారు. సబ్ కలెక్టర్ చేతుల మీదుగా పిల్లలకు పెద్దలకు ఆహార పదార్థాలను పాలు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ఎంఆర్ఓ, ఎండిఓ, ఎంఈఓ, విఆర్ఓ, విఆర్ఏలు మరియు తూములూరు దావులూరు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడ ఉంటారు? కట్ట మీద ఉంటారా? పొద్దున్న టిఫిన్ పెట్టారా? ఓకే. నిన్న రాత్రి భోజనం కరెంట్ ఉంటుందా? రాత్రి లేదు. ఇక్కడ బయట జనరేటర్ పెట్టాం కదా, ఫ్యాన్ వచ్చిందా? ఫ్యాన్ గాలి వచ్చిందా? పడుకోగలిగారా? ఇక్కడ టాయిలెట్కి వెళ్ళారా? బాగానే ఉందా? నీట్గానే ఉందా? ఓకే. ఒంట్లో బాగానే ఉందా? జ్వరంగా ఏమైనా ఉందా? ఎప్పుడు? సరే చూస్తారు. ప్రస్తుతానికి సైక్లోన్ అయిపోయిన తర్వాత ఇస్తారు. వాళ్ళు వచ్చేసారా? ఎంత వయసు? 3 సంవత్సరాలు. పేరేంటి? దగ్గుతున్నారు. ఓకే. బాగానే ఉన్నారా? జ్వరం ఏం లేదు కదా? ఎప్పుడు వచ్చారు మీరు? నిన్న టిఫిన్ పొద్దున్న టిఫిన్ పెట్టారా? టాయిలెట్కి ఇక్కడ బాగానే ఉన్నాయా? యూజ్ చేసుకుంటున్నారా? ఫ్యాన్ అవన్నీ బాగానే ఉన్నాయా? ఇంకా మనకి గాలి ఉంటుంది, వర్షం కూడా ఉంటుంది. మీరు భోజనం చేసి ఇక్కడే ఉండండి. వాళ్ళు చెప్తారు. అప్పటి వరకు మీరు వెళ్ళండి. రోజు కాస్తే ఇక్కడే ఉండండి. హలో, తీసుకున్నామ్మా. వచ్చిందా? తీసుకో. స్థలం లేదా? ఇంటి స్థలం. ఈ సైక్లోన్ అయిన తర్వాత చెప్తాను తహసీల్దార్కి. మీరు అప్లికేషన్ ఇవ్వండి. ఏ ఊర్లో ఉంటారు మీరు? చెప్తాను, రాయిస్తాము. కొత్త ఇళ్ళ పథకం ఇంకా మనకి రావాలి. అప్లికేషన్స్ కలెక్ట్ చేస్తున్నారు. తహసీల్దార్ వచ్చి తీసుకుంటారు. మీ విఆర్ఓ ఎవరు ఐడియా ఉందా? పేరుందా? పెట్టించండి. పెట్టిస్తారు. పెన్షన్ వస్తుందా? రేషన్ కార్డు ఉందా? ఆరోగ్యశ్రీ కార్డు ఉందా? ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నారా? ఎంత? ఇక్కడ ఉన్నప్పుడు తీసుకున్నాను. ఆయన చనిపోతే మళ్ళీ అక్కడ అక్కడ తీసుకుంటున్నాను. ఇక్కడ ఇక్కడ ఇచ్చిన ఇక్కడ ఉన్నాం. అప్పుడు కూడా పర్లేదు. ఇక్కడ నుంచి ఆడపిల్లలు ఉంటారు. అక్కడికి వెళ్ళి ఉన్నాం. అక్కడ కూడా చోటు లేదు. ఆయన రాలేని పరిస్థితులలో పిచ్చిన కలిసి రాలేదని అక్కడ బాగా ఇచ్చాను. కదా ఇక అక్కడ చనిపోయి ఆడపిల్లలు ఏడవద్దు, ఇస్తారు. అప్లికేషన్ పెట్టిస్తానమ్మా. అప్లికేషన్ పెట్టిన తర్వాత చూద్దాం. కొంచెం ఓపిక పట్టాలి. ఓకే. గవర్నమెంట్ నుంచి మనకి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా సర్క్యులర్ రాలేదు. ఇక్కడ బాగానే ఉన్నాయా? ఎక్కడ ఉంటారు మీరు? ఎవరితో వచ్చారు? మీ ఫ్యామిలీ ఎవరు ఇక్కడ? సాయి వెనకాలే. ఇంటికి వయసు ఏంటి? సాయి వెనకాల. బాగానే ఉన్నారా? రద్దు చెప్పేం లేదు కదా? ఎక్కడ ఉంటారు మీరు? ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? నైట్ భోజనం పెట్టారా? పొద్దున టిఫిన్ ఏం పెట్టారు?
ముందుకు వెళ్ళండి. ఇంకా మనకి వర్షం గాలి ఉంది. సో చెప్పిన తర్వాత వెళ్ళండి. అప్పటి వరకు మీరు ఇక్కడే ఉండండి. సరేనా? మీరు తెనాలి జనరల్ హాస్పిటల్లో పెట్టుకోవాలి కదా. అది చెప్తే మా పట్టుకుంటే ఓకే సీసీ ఒకసారి సదరం సర్టిఫికేట్ తెప్పించి ఎంత డిసెబిలిటీ అని చూసి అనుకుంటాను. ఈ డీటెయిల్స్ ఓకేనా? ఎలా చేశారు ఏంటి అని చెప్పి ఈరోజు పొద్దున్న నుంచి కూడా తిరగడం జరుగుతుంది. సో మనకి సైక్లోన్ అనేది నిన్న రాత్రి 11 to 1 మధ్యలో ల్యాండ్ ఫాల్ అయ్యింది. సో సైక్లోన్ ల్యాండ్ ఫాల్ ముందర అండ్ సైక్లోన్ ల్యాండ్ ఫాల్ తర్వాత మనకి గాలి ఇంటెన్సిటీ కానీ వర్షం కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అందుకని మనం ముందరే ప్రీ సైక్లోన్ మెజర్స్లో టెంట్లలో కానీ కచ్చా ఇళ్లలో కానీ ఉన్న ప్రజలందరినీ కూడా రిలీఫ్ సెంటర్స్కి తరలించాలి. సో అలా మనం రిలీఫ్ సెంటర్స్కి వచ్చిన వాళ్ళకు కూడా ఈ రిలీఫ్ సెంటర్స్లో భోజనాలు పెట్టడము, చిన్నపిల్లలు ఉంటే బిస్కెట్లు పాలు అరేంజ్ చేయడము, మళ్ళీ వాళ్ళు పడుకునేటప్పుడు కొంచెం దుప్పట్ల లాంటివి ఉండడము, కరెంటు పోతే గాలి వల్ల జనరేటర్స్ కూడా అరేంజ్ చేస్తున్నాము. ఉమెన్కి ఇంకా పిల్లలు కూడా స్పెషల్గా అన్నీ కూడా శానిటేషన్ చూసుకుంటూ టాయిలెట్స్ కూడా ఉన్నాయా లేదా అలాంటివి చూసుకోవడం జరిగింది. సో దాంట్లో భాగంగా నిన్న రాత్రి మనకి ల్యాండ్ ఫాల్ అయ్యే ముందర చాలా గాలి మరి హై స్పీడ్ విండ్స్ మనం రికార్డ్ చేసుకున్నాము. సో 65 to 75 kmph లోపల గాలి రికార్డ్ అయిందని చెప్తున్నారు. సో దానిలో భాగంగా మనకి వేరియస్ రోడ్స్ మీద రీజన్స్లో ట్రీ అప్రూటింగ్ అయ్యింది. సో అది కూడా క్లియర్ ఇమీడియట్గా చేస్తూ ఉన్నాము. సో మనం మండల్ స్థాయిలోనే సైక్లోన్ ఎఫర్ట్స్ విషయంలో జేసీబీస్ పవర్ సార్స్ పెట్టుకోవడం జరిగింది. సో ఎక్కడ ఎప్పుడు ఏ ట్రీ పడింది అని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినా ఇమీడియట్గా పంచాయత్ సెక్రటరీ, ఆర్ఎండ్బి ఆఫీషియల్స్, ఎలక్ట్రిసిటీ ఆఫీషియల్స్ అక్కడికి వెళ్ళి దాన్ని క్లియర్ చేయడము, పవర్ని కూడా రెస్టోర్ చేయడం జరిగింది. పవర్ రెస్టోరేషన్కి ఇంకా కూడా కొన్ని ఏరియాస్లో ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లో వర్క్ ఉంది. సో ఇప్పుడే కూడా మళ్ళీ కలెక్టర్ మేడం టీసీ తీసుకుని అది ఎట్టి పరిస్థితిలో తొందరగా మెజర్స్ తీసుకుని రెస్టోర్ చేయాలి అని చెప్పారు. మనకి విండ్స్ ఎక్కువ నమోదయ్యాయి, విండ్ స్పీడ్, కానీ రెయిన్ఫాల్ కొంచెం అంత ఎక్కువ లేదు కాబట్టి ఫ్లడ్డింగ్, అర్బన్ ఫ్లడ్డింగ్ ఎస్పెషల్లీ మనకు అవ్వలేదు. సో దాని ముందర కూడా అది అవ్వకుండా ఉండడానికి డ్రైన్ క్లియరెన్స్, అవుట్లెట్ రెస్టోరేషన్ కూడా మనం తెనాల్లో కానీ కొన్నూరులో కానీ ఎంటీఎంసీలో చేసి ఉన్నాము. సో అది కూడా ఈసారి అంత ఎక్కువ మనకి అర్బన్ ఫ్లడ్డింగ్ నమోదు అవ్వలేదు. మొత్తం మనకి జిల్లాలోనే ఎక్కడ కూడా హ్యూమన్ లాస్ అనేది ఇప్పటివరకు గుంటూరు జిల్లాలో మనకి ఎక్కడ నమోదు అవ్వలేదు. ప్రాపర్టీ డ్యామేజెస్ అక్కడిక్కడ అయ్యాయి, చెట్లు పడిపోవడం వల్లనో లేకపోతే ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్. సో అలాంటి వాళ్ళని కూడా ఇమ్మీడియట్గా రిలీఫ్ సెంటర్స్కి తరలించడము, అక్కడ ఏవైతే డిస్ట్రక్షన్ వచ్చిందో దాన్ని వీఆర్ఓతో ఒక రెవెన్యూ ఎంక్వైరీ లాగా కండక్ట్ చేసి పంచనామా కండక్ట్ చేసి నోట్ డౌన్ చేసుకోవడం జరుగుతుంది. సో అలానే మనం మెడికల్ టీమ్స్ కూడా ప్రతి రిలీఫ్ సెంటర్లోనూ, అలానే పిహెచ్సి నుంచి మన తెనాలి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ వరకు కూడా చాలా ఎస్ఓపి ప్రకారం అన్నీ ఎన్ష్యూర్ చేశాము. సో ఇక్కడ ప్రతి రిలీఫ్ సెంటర్లో పిహెచ్సి నుంచి డాక్టర్ వచ్చి అవైలబుల్ ఉండడం, ఆశా ఏఎన్ఎంస్ ఉండడం, నార్మల్ దగ్గు జలుబు అనేది వాతావరణం మారడం వల్ల వస్తాయి కాబట్టి వాటికి సంబంధించిన మెడిసిన్స్, ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ మదర్స్ ఉంటే వాళ్ళకి సంబంధించిన మెడిసిన్స్, పిల్లలకి పెద్దవాళ్ళకి షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి ఆ మెడిసిన్స్ అవన్నీ కూడా రిక్విజిట్ అమౌంట్లో పెట్టుకున్నారు. అలానే యాంటీ స్నేక్ బైట్, యాంటీ వెనమ్, యాంటీ రేబీస్ మెడిసిన్స్ అన్నీ కూడా ఇన్షూర్ చేసుకున్నాము. సో మెడికల్ పరంగా కూడా వీ టుక్ ఆల్ ద మెజర్స్ దట్ ఆర్ నీడెడ్. శానిటేషన్కి కూడా అర్బన్ ఏరియాస్లో మున్సిపల్ స్టాఫ్, ఇక్కడ మనకి పంచాయత్ స్టాఫ్, రూరల్ ఏరియాస్లో అందరూ కూడా యాక్టివ్గానే ఉన్నారు. తెనాల్లో కూడా పొద్దునంతా వెళ్ళి చూసినప్పుడు మనకి సంగం జాగర్లమూడి, నారా కోడూరు దగ్గర, మళ్ళీ నారా కోడూరు బుడంపాడు దగ్గర కొన్ని ఏరియాస్లో ట్రీస్ పడున్నాయి. అవి కూడా క్లియర్ చేపిస్తున్నాము. క్లియర్ చేసేసి ట్రాఫిక్కి ఏమాత్రం అంతరాయం కలగకుండా చూస్తున్నాము. అలాగే బుర్రిపాలెం రోడ్డు కొంచెం మనం తెనాలి లోపలగా మండలం లోపల ఊర్లోకి వెళ్తే అక్కడ కూడా కొన్ని చెట్లు పడి ఉన్నాయి, అవి కూడా క్లియర్ చేపిస్తున్నాము. తర్వాత అర్బన్ ఏరియాస్లో అంత ఫ్లడింగ్ లేదు. ఇప్పుడు ఇక్కడ కొలిపరకు వచ్చే వేలో నిన్న రాత్రి తూములూరులో, తర్వాత హనుమాన్ పాలెంలో కొంచెం చెట్లు పడ్డాయని చెప్పారు. ఇప్పుడు అవి కూడా విజిట్ చేయడం జరుగుతుంది.
ఏదేమైనా ఈరోజు ఈవినింగ్ కల్లా నార్మల్సీ రెస్టోర్ చేయాలి అన్న కాన్ఫిడెన్స్తో జిల్లా యంత్రాంగం మొత్తం కూడా వర్క్ చేస్తుంది. ఏ టైంకి ఆ టైం కంట్రోల్ రూమ్స్ అన్నీ కూడా ఫంక్షన్ అవ్వడం వల్ల ఏదన్నా ఈవెన్చువాలిటీలో కంట్రోల్ రూమ్స్కి ఫోన్ రావడం, ఫీల్డ్ స్టాఫ్కి ఇమీడియట్గా అది కన్వే చేయడం వల్ల మనం కూడా రియల్ టైంలో కొంచెం బాగానే అందుకోగలిగామండి. సో ఇలానే ఎఫర్ట్స్ కూడా సైక్లోన్ ఎఫెక్ట్ మొత్తం కూడా డిసిపేట్ అయ్యే వరకు వర్క్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ.